యొక్క జీవితాలకు కావాల్సిన సరిపోయే విధంగా పౌలు గారు మాట్లాడుతున్న ప్రతి మాట ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తం నేను ప్రతిసారి ప్రార్థనలో గుర్తుపెట్టుకుంటున్నాను. ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ యొక్క ఫిలిప్పీ సంఘానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతని పౌలు భక్తుడు చెప్తున్న దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క ఫిలిప్పీ సంఘాన్ని పౌలు భక్తుడు అంటుండు నా హృదయంలో ఉన్నారు వీళ్ళంటూ ప్రశంసిస్తూ ఈ యొక్క లేఖ ఈ ఫిలిప్పీల సంఘానికి రాస్తుండు. నా హృదయంలో ఉంచుకున్నా అంటుండు. అంటే దేవునికి మిమ్మలను చూస్తుంటే మీ యొక్క విశ్వాసం చాలా గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిసారి దేవునికి మానవ కృతజ్ఞతాస్తుతులు వచ్చేది వధువు సంఘముగా తయారు చేయడానికి పౌలు భక్తుడు తీసుకున్న గొప్ప ఆధిక్యత. పౌలు భక్తుడు ఎంతో చక్కగా ఫిలిప్పీ యొక్క సంఘాన్ని సంతోషకరమైన సంఘము, ఆనందకరమైన సంఘము, ఆ సమృద్ధి గల సంఘముగా పరిగణిస్తుండు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు పౌలు గారి మాటలను ఎంతో చక్కగా ధ్యానిస్తూ పౌలు గారు చెప్పిన ప్రతిదీ కూడా క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించేవాడు యేసు క్రీస్తు ప్రభువే మిమ్మల్ని నిలబెట్టేవాడని వాళ్ళకి చెప్తూ మీ గురించి దైవ సేవకుడు సంతోషంతో మాట్లాడాలి, కానీ దైవ సేవకుడు దుఃఖపడినప్పుడు భారము చాలా భయంకరంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. కానీ ఇక్కడ దైవ సేవకుడు ప్రశంసిస్తుంది సంఘాన్ని, ఈ యొక్క కొరింథీ సంఘాన్ని, ఎఫెసీయుల సంఘాన్ని, గలతీయుల సంఘాన్ని చాలా పౌలు భక్తుడు వాళ్ళని గర్దిస్తూ బుద్ధి చెప్తూ రాసిన పత్రికలు. కానీ ఈ ఫిలిప్పీ సంఘాన్ని మాత్రం దేవుడు ఎంతో చక్కగా ఆశీర్వదిస్తూ వాటిని ఎంతో చక్కగా మాట్లాడే విధంగా వాటన్నిటిని కూడా మన జీవితాలకు అనువదించుకునే విధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. నా బంధకముల యందు నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని దేవునికి మహిమ కలుగును గాక స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మలను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ గూర్చి ఇలాగా భావించుట నాకు ధర్మమే. దేవునికి స్తోత్రం. నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నా. నా ఈ యొక్క దేవుని కృపలో నేను పనిచేస్తూ పాలువాడిగా ఉన్నప్పుడు హల్లెలూయా మీరందరూ నాకు పాలు భాగస్తులు అయ్యారు. పని చేస్తున్నారు నాతో పాటు సంఘ పరిచర్యలో మీరు పాల్గొంటున్నారు. సంఘ పరిచర్యలో ఆశీర్వాదాలు మీకు కూడా వర్తిస్తాయి. నేను ఆత్మల పంటకి పరిగెత్తుతున్న ఆత్మల పంట మీకు కూడా వర్తిస్తుంది. సంతోషమైన పంటకు పరిగెత్తుతున్న సంతోషమైన పంట మీకు ఆ పంటలో కూడా భాగం ఉంటుంది, సమృద్ధిలో భాగం. ఏది చేసినా కూడా మీరు పాలి భాగస్తులు. నాకున్న ప్రతి దాంట్లో నాకు వచ్చిన ఆశీర్వాదాలు మీరు కూడా భాగస్తులు అని చెప్పి పౌలు భక్తుడు ఫిలిప్పీల సంఘానికి చెప్తుండు. దేవుడికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా ఈ లోకానికి వెలుగుగా దేవుడు పరిగణించిండు కాబట్టి వెలుగు సువార్తని వెలుగులోనికి తీసుకొని రావాలి. చీకట్లో మగ్గిపోతున్న జీవితాలని వెలుగు చూపించాలి, క్రీస్తుని చూపించాలి, వాళ్ళని నడిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు గారితో నిలిచున్న సంఘం ఇది, సంతోషంలో ఆనందంలో ఉన్న సంఘం ఇది. దేవునికి స్తోత్రం. ఈ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించిండు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. ఫిలిప్పీల సంతోషాన్ని దీవించి ఆశీర్వదించి కృప చూపి ధన్యత దయచేస్తున్నాం. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామమున మా యొక్క తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.